హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మనం ఒక హెల్దీ లడ్డూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇది పిల్లలకి, పెద్దలకి, ఎలాంటి ఏజ్ గ్రూప్స్కైనా మనం పెట్టొచ్చండి. సో ఇది నేను ఫుల్ వీడియో అనేది పెట్టేశాను డీటెయిల్డ్గా. సో చూసి తప్పకుండా మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందో. సో మీ పిల్లలది ఈ రెసిపీని లైక్ చేసినారా లేదా అని కూడా చెప్పండి. వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది. సో లెట్స్ గో టు ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మనము జీడిపప్పు తీసుకోవాలి. జీడిపప్పుని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బాదం. నేను ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసరికి నేను 2 కప్స్ బాదం, 2 కప్స్ జీడిపప్పు, 1 కప్ వాల్నట్స్ అండ్ 1 కప్ బెల్లం పొడి, ఒక స్మాల్ హాఫ్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి 1 కప్ వాల్నట్స్ తీసుకున్నాను. చూడండి అన్నిటినీ నేను రోస్ట్ చేసేసాను. బాదం, జీడిపప్పు, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ వాల్నట్స్. ఓకే, సో ఇక్కడ మనం అన్నిటిని బాగా రోస్ట్ చేసిన తర్వాత మనకి ఈ లడ్డు అనేది చాలా హెల్దీ అండి. ఇది మనకు వచ్చేసరికి వాల్నట్స్ అనేది యూస్ చేయడం వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ మెమొరీ ఉండడానికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని తీసుకొని సపరేట్గా నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి జీడిపప్పు పట్టేసాను. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ జీడిపప్పుది చూడండి ఇలా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి బాదంని మిక్సీ పట్టేసాను. ఇలా అన్ని సపరేట్గా మనము ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం అన్నిటినీ ఫైన్ పౌడర్ చేసుకున్నాక పిల్లలకి మనం కావాలనుకుంటే ఈ పౌడర్ని మనం మిల్క్లో కలిపైనా తాపొచ్చు, లేకుంటే సపరేట్గా పొడి తింటారంటే పొడిలాగైనా ఫీడ్ చేయొచ్చు, లేదు అంటే మనం లడ్డూస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. సో నేను లడ్డూస్ లాగా చేయాలనుకుంటున్నాను కాబట్టి వీటికి నేను అడిషనల్గా ఖర్జూర అనేది తీసుకున్నాను. ఎందుకంటే మనకు ఖర్జూర యాడ్ చేయడం వల్ల మనకు లడ్డూస్ లాగా కొంచెం జిగురు వస్తుంది. అప్పుడు మనం లడ్డూస్ అనేది మనం ఈజీగా చేసేసుకోవాలి. నేను ఇక్కడ 10 తీసుకున్నాను ఖర్జూరాలు. సీడ్స్ తీసేసి మిక్సీ పట్టేసాను. చూడండి ఇక్కడ ఎంత మనకి జిగురుగా వచ్చేసింది ఆ ఖర్జూర. సో దాన్ని మనం కలిపేసినప్పుడు మనం లడ్డూస్ చేయడానికి అనేది చాలా ఈజీగా అవుతుంది. చూడండి ఎంత బాగా వచ్చేసింది ఈ లడ్డు. రోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ స్నాక్ కానీ మనము డైలీ ఒకటి పెట్టేసినా చాలు. సో వాళ్ళు రిమైనింగ్ ఐటమ్స్ కొంచెం అటు ఇటు తిన్నా ఇక్కడ బ్యాలెన్స్ అనేది మనకు ఫుడ్లో అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.